అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసిందన్నమాట. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం అయితే జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల 4 రోజులైతే వర్షాలైతే కురుస్తాయన్నమాట. అయితే అవి ఏవే జిల్లాల్లో కురుస్తాయని ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అని ఉంది. 4 రోజులు విస్తారంగా వర్షాలు అన్నారు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలిపింది. దీంతో రాబోయే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలో అతి భారీ నుంచి దక్షిణ కోస్తాలో భారీ, అలాగే రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట. సో ఈ లెక్కను చూసుకుంటే మనకి ఇక్కడ శుక్ర, శని, ఆదివారాల్లోని ఉత్తర కోస్తాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం అయితే జరిగిందనమాట. సో దయచేసి ఎవరు కూడా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇది వాతావరణ శాఖ సంబంధించి వచ్చిన అప్డేట్ అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మిస్ కాకుండా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.